సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు డిమాండ్ అని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయాలని కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రులు నియోజకవర్గం ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు. పట్టణంలో యూటీఎఫ్ హోటల్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సిలబస్ను ప్రతి సంవత్సరం ఇష్టానుసారంగా మారుస్తూ పరీక్షల తేదీ తమకు నచ్చిన పద్ధతిలో నిర్ణయిస్తున్నారు. ఏప్రిల్ 21వ తేదీన పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ కార్యదర్శికి సంబంధించి గ్రూప్ 3 పరీక్షను అయితే నిర్వహించనున్నారు. మే 5న గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను అయితే నిర్వహించనున్నారు. లక్షలాది మంది అభ్యర్థులను క్షోభపెట్టే విధంగా పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకే రోజు 2 పరీక్షలు ఉన్నా ఎటువంటి మార్పులు అయితే లేవని చెప్పేసి కూడా మనకి క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఏదో ఒక పరీక్షను అయితే వదులుకోవాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.